అంశాన్ని మోసుకుని భానుప్రకాష్ గారు రోజా గారిని విమర్శించారు, ఘాటుగా విమర్శించారు, అనకూడనటువంటి మాటలు అన్నారు, అసభ్యకరంగా మాట్లాడారనేటువంటి విధంగా బయటకు వచ్చింది. దీంట్లో దీన్ని హైప్ చేయటం కోసం, ప్రజల్లోకి జనంలోకి బాగా విరివిగా తీసుకెళ్లడం కోసం విపరీతంగా ట్రై చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. కొంత సోషల్ మీడియా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే రోజా గారికి ఎక్కడ హైప్ రావట్లేదు. ఎందుకంటే కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ రోజా గారికి విపరీతమైన నెగిటివ్ ఉంది. ఈ విషయంలో వైసీపీ పార్టీ సపోర్ట్ తీసుకొని కొంత హైప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, మీడియా పరంగా చేసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ అది ఫెయిల్ అయింది. సోషల్ మీడియా పట్టించుకోలేదు. అదేవిధంగా ప్రింట్ మీడియాలో అబద్ధ ప్రచారం, హీరోయిన్లు అందరూ స్పందించేస్తున్నారు అనేటువంటి విధంగా తప్పుడు రాతలు రాస్తే అది వర్కౌట్ అవ్వలేదు. ఇక డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగారు దీన్ని హైప్ తీసుకురావడం కోసం. మరి అయినా కూడా దీన్ని హైప్ వస్తున్నటువంటి పరిస్థితులు. వైసీపీ నేత మాజీ మంత్రి రోజా గారి నగర టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు రావడం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు భానుప్రకాష్ పై నిప్పులు జరుగుతున్నారు. మరి తాజాగా వైసీపీ అధినేత జగన్ తొలిసారిగా వ్యవహారంపై స్పందించారు. రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి ప్రకాష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో భారీ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారినటువంటి దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి సంబంధించి మరి ఆయన ప్రశాంతి రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల పరిస్థితి ఏంటి సార్? ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించలేదు, స్పందించలేదు. అవి ఇంకా దారుణం, ఇంతకంటే అవి ఇంకా దారుణమైనటువంటి వ్యాఖ్యలు. ప్రస్తావించకపోగా ఆయనకి సపోర్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. మరి అక్కడ ఉన్నది ఆడవాళ్లే, ఇక్కడ ఉన్నది ఆడవాళ్లే. ఒకవేళ మీరు ఆడవాళ్ళకి సంబంధించి మాట్లాడాలనుకుంటే, సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడ కూడా యాక్షన్ తీసుకోవాలి, అక్కడ కూడా సపోర్ట్ మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడితే రెండు న్యాయం అవుతాయి. అంటే ఇది ఓన్లీ రాజకీయం కోసం, రోజా గారి విషయాన్ని హైప్ తీసుకురావడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినట్లయితే మాత్రం అందరూ మాట్లాడుకున్నారు. ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఓర్చుకోలేక 2 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసినటువంటి నా సోదరి రోజాకి అత్యంత అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించారు. తనను విమర్శించేటువంటి మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఒక తంతుగా మారినటువంటి అత్యంత హేయమైనటువంటి సంస్కృతికి ఇది నిదర్శనం. ఆ వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేసి ఆయన ఉన్నత పదవి పొందారు. మరి అప్పటి నుంచే మరి వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించేటువంటి తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ గా మారింది. మరి ధైర్యంగా మాట్లాడేటువంటి మహిళలను భయపెట్టి వారి నోరు మోయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి ఆ కోవులని గత ఏడాది కాలంలో అనేక మంది మహిళల నాయకులను వారు దారుణంగా వేధిస్తున్నారు, అవమానిస్తున్నారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి రోజా వెళ్ళగా వాస్తవాలు స్పష్టంగా కళ్ళెదుటే కనిపిస్తున్నట్లు పోలీసులకు తిరిగి ఆమెపై సందేహాలు వ్యక్తం చేశారు. మరి ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది. మరి టీడీపీ గుండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారని చూపుతోంది. మరి నిజానికి ఒక రోజా విషయంలోనే కాదు, మాజీ మంత్రి విడుదల రజని, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉపా హరికతో పాటు మా పార్టీకి చెందినటువంటి పలు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. వారి కనీస గౌరవ మర్యాదలు దక్కటం లేదు. మరి వారికి ఏ విధంగానూ న్యాయం జరగటం లేదు. ఇకనైనా మాజీ మంత్రి రోజాను దారుణంగా అవమానించినటువంటి ఎమ్మెల్యే భానుప్రకాష్ తక్షణం అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారనేటువంటి విధంగా ట్వీట్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంగతి ఏంటి? మరి ఆయన కూడా అరెస్ట్ చేసి మరి చేయాలిగా. మరి ఆ విషయం కూడా ప్రస్తావిస్తే బాగుండేది అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరి ఏమైతే చూద్దాం.